నా నోరే గిట్లుంటుంది. ఇంకొకసారి నువ్వు జిల్లాకు వచ్చి నా గురించి మాట్లాడితే సమాధానం చెల్లెని మంచిగా చెప్తా. ఈట్కా జవాబ్ పత్తర్ సే దేంగే అన్నట్టు చెప్తా కవిత. నువ్వు కావాలనేది రఘునందన్ నోట్లో నోరు పెట్టి రఘునందన్ నన్ను తిడితే 2 రోజులు టీవీలలో కనబడవచ్చు, 2 రోజులలో పేపర్లలో కనబడవచ్చు అనుకున్నావు. నేను మాట్లాడొద్దు అనుకున్నా, సంస్కారం అడ్డం వచ్చింది. కానీ మాట్లాడడం వదిలేస్తే నువ్వు ఇట్లా రోజు ఏది పడితే అది మాట్లాడతావు. కాబట్టి ఎక్కడో ఒక దగ్గర ఎవరో ఒకరం నీ నోరు మోయించాల్సిన అవసరం ఉందని చెప్పి నీకు సమాధానం చెప్పడానికి ఈరోజు నేను సంగారెడ్డికి వచ్చి మాట్లాడుతూ ఉన్నా. ఎందుకు పోటీ చేయాలి సంగారెడ్డిలో కౌన్సిలర్లు? రేపు పోటీ చేస్తావా జిహెచ్ఎంసీ కౌన్సిలర్లు? ఎన్నిక వెళ్తావు చెప్పు? తెలంగాణలో అధికారంలోకి వస్తావు కదా, రేపు జిహెచ్ఎంసీలో 3 కార్పొరేషన్లు అయినాయి కదా, ఎన్ని పోటీ చేస్తావు చెల్లె? మొత్తం చేస్తావా? ఇంకా 6 నెలలు టైం ఉంది నాకు తెలిసిన లెక్కల కాడికి. మొత్తం పోటీ చేస్తావా? ఒక మేయర్కి వెళ్తావా? లేదు చూడు లేదు, కొడుకు పేరు సోమలింగం అని అప్పుడే తెలంగాణలో అధికారంలోకి వచ్చిందంట. ఉచిత విద్యా వైద్యం ఇవ్వకపోతే ఈమెను కట్టేసి కొట్టాలంట. మీ నాయన కూడా ఇట్లా చెప్తుండే, తెలంగాణ వచ్చినాక నేను కాపలా కుక్కలు ఎక్కుంటా, తెలంగాణకు తొలి ముఖ్యమంత్రి దళితుడే, తెలంగాణ వస్తే నేను నా ముసలి ఇద్దరం ఇంట్లుంటాం, తెలంగాణ అంతా మీదే బిడ్డ అన్నాడు. ఒక ఆడబిడ్డకు మంత్రి పదవి వేయాలి 5 ఏళ్ళు. ఆ రోజు ఎంపీ ఉండి నోరు మెదపకుండా కూర్చున్నది ఎవరు? నువ్వు కాదా కవిత? ఉర్రకపోతే ఏం చేయమంటావు కవిత? అద్దాల మేడల ఏసీలలో కూర్చొని ఎవరి మాటలు వినకపోతే బరాబర్ వరుతాం చెల్లె, నీకు ఇనొచ్చేదాకా వరుతాం. మళ్ళీ ఒకసారి జిల్లాకు వచ్చామన్నా ఒర్రుడు గిరుడు అన్నావు అనుకో చెల్లె, బంజారా హిల్స్ దాకా వచ్చి ఇంటి గేటు కాడ మైకి పెట్టి వరిపోతా. మిగతా వాళ్ళ సంగతి వదిలే కానీ రఘునందన్ తోటి కొట్లాడవద్దు చెల్లె. చెల్లె అని పిలుస్తున్నా చెల్లెలాగుండు, గౌరవం కాపాడుకో. యాడికి రమ్మంటే ఆడుకొస్తా, నీ నిజామాబాద్కి రమ్మంటే కూడా వస్తా చర్చించేందుకు. నీ 5 ఏళ్ళ నిజామాబాద్ ఎంపీ టెన్యూర్ ఏందో చూద్దాం, 2 ఏళ్ళ రఘునందన్ రావు ఎంపీ టెన్యూర్ ఏందో చూద్దాం. రమ్మంటే వస్తా చెల్లె. ఏం చేసిర్రు? మీ కుటుంబం బంగారు తెలంగాణ అయింది. మీ ఆస్తులు పంచుకునేందుకు నీ అన్నతోటి కొట్లాడుంటే కొట్లాడుకో, మమ్మల్ని ఎందుకు తిడతావు? నీ బావతోటి కొట్లాడుంటే నీ బావ నువ్వు ఇద్దరు కొట్లాడుకోండి, మధ్యలో మా పేరు ఎందుకు లాగుతావు పంచాయతీలోకి?